ऋतं च सत्यं च आभिधात् तपसो अध्यजायत ततो रात्र्यजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवादधी संवत्सरो अजायत अहोरात्राणि विदधतु विश्वस्य मिषतो वसि सूर्याश्चन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयतु दिवं च पृथिवीं च अन्तरिक्षमथो स्वः ఋతము సత్యము అనునవి తత్ నుండి పుట్టినవి తత్ నుండి తపస్సు లేక వేడిమి పుట్టినది వేడిమి లేక వెలుగు నుండి చీకటి పుట్టినది దాని నుండి సముద్రము పుట్టినది విధాత విశ్వమునందు రాత్రి పగలు అను కొలతలను ఏర్పరచెను ధాత సూర్యుడు చంద్రుడు దివము పృథివీ అంతరిక్షము అనువానిని పూర్వము వలనే తన నుండి సృష్టించెను अजो भागस्तपसा तं तपस्वा तन्ते शोचिस्तपतु तन्ते अच्छिः यास्ते शिवास्तन्वो जातवेदः ताभिर्वहैनम्
సుకృతాములోకం అజో భాగస్తపసా తం తపస్వ తంతే శోచిస్తపతు తంతే అచ్చిః యాస్తే శివాస్తన్వో జాతవేదః తాభిర్వహైనం సుకృతాములోకం అజో భాగస్తపసా తం తపస్వ తంతే శోచిస్తపతు తంతే అచ్చిః యాస్తే శివాస్తన్వో జాతవేదః తాభిర్వహైనం సుకృతాములోకం వేదములకు ఉత్పత్తి స్థానమైన అగ్నిస్వరూపుడా నీ వెలుగుదారి జన్మలేనట్టి మేషము ఆ మేషమును నీ తపస్సుచే వెలిగింపుము నీ శుచి అయిన జ్వాల అతనికి పరిపాక దశను కల్పించునుగాక శుభమైన నీ వ్యూహములచే అతనిని సుకృతముల వైపునకు నడిపింతువుగాక మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి మంత్రము మేషరాశికి సంబంధించినటువంటి మంత్రము. ఈ మంత్రము మనం ధ్యానం చేసుకునేటట్టయితే కనుక మనకి ఈ మేషరాశికి సంబంధించినటువంటి గుణములు మనకి కలుగుతాయి. ఈ మేషరాశి అనేటువంటిది సూర్యుడు మేషరాశిలో చరిస్తున్నప్పుడు ఆ నెలలో ఉండేటువంటి రాశిని మేషరాశి అంటారు. ఈ మేషరాశి మనకి మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 19 దాకా ఉంటుంది. అయితే ఈ మార్చి 21 నుంచి ఏప్రిల్ 19 దాకా సూర్యుడు సౌరమానం ప్రకారము మేషరాశిలో ప్రయాణిస్తాడు.
అంటే మేషరాశి మానవుల యందు కలిగించు సద్గుణ సంపత్తికి వానికై వలసినటువంటి శిక్షణకు ఈ నెలలో ఆత్మ ఉన్ముఖమై ఉండును. ఎవరైతే గనక ఈ సద్గుణములు అనేటువంటివి అలవర్చుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ నెలలో ఆత్మ ఉన్ముఖమై ఉంటుందంటే మన ఆత్మ వాటికి తొందరగా అవి మనం స్వీకరించడానికి, మనం అలవర్చుకోవడానికి మనకి సహకరిస్తుంది. ఎట్టి పరిస్థితుల యందైనను తాను నమ్మినటువంటి ఉత్తమ లక్ష్యములకై పురోగమింపగలుగుట, బాధలు కష్టములు మున్నగునవి లెక్క చేయక తన కర్తవ్యముననుసరించి తాను సూటిగా సాగిపోవుట అనునవియే మేషరాశి వలన జీవులకు కలుగు క్రమశిక్షణ. మనందరికీ కూడా ఈ మేషరాశి యొక్క లక్షణాలు అనేటువంటివి మనకు అలవడ్డానికి మనం ఏం చేయాలిట అనంటే గనక ఈ రాశి లక్షణాలు ఏంటి అనంటే మనము ఏదైతే చెయ్యాలనుకుంటామో అది చేయడం కోసం మనకి ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా వాటన్నిటిని వదిలిపెట్టి మనం ఎలా అయినా చేయడానికి ప్రయత్నం చేస్తాము. బాధలు కష్టాలు అవన్నీ కూడా లెక్క చేయమన్నమాట. అటువంటి తదేక భావంతో ఆ పని చెయ్యాలనేటువంటి ఒక ఉన్ముఖత కలిగి ఉండుట, దాన్ని అనుసరించి అంటే మనం చేయాల్సినటువంటి పనిని కర్తవ్యాన్ని అనుసరించి ముందుకి సాగిపోవటం, ఇంకా వేరే ఆలోచన అనేటువంటిది లేకుండా సాగిపోవటం అనేటువంటిది మేషరాశి వలన జీవులకి కలిగేటువంటి లక్షణం. అంటే ఏంటిటానంటే మనం ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు మనకి బోల్డ్ అనే ఆటంకాలు వస్తుంటాయి. ఆ ఆటంకాలు వచ్చినప్పుడు వాటినన్నిటినీ లెక్క చేయకుండా మనము ముందుకు సాగిపోగలగాలి. అమ్మో ఏమవుతుందో ఏమో అనటం, లేకపోతే అప్పుడే ఏదో అడ్డంకులు రావటం, ఇబ్బందులు రావటం, ఇటువంటివి ఏవి జరిగినా సరే వాటన్నిటినీ లెక్క చేయకుండా మనము ముందుకు సాగిపోవాలి. తాను నమ్మినటువంటి సిద్ధాంతముల యందు అచంచల విశ్వాసము, అంటే ఇది కరెక్ట్ అని నమ్మాం. మన మాస్టర్ సివివి గారు అనేటువంటిది మనము నమ్మాం. ఆయన్ని నమ్మినప్పుడు ఆయన మనకి ఉదాహరణకు చెప్తున్నాం, మనకి పొద్దున సాయంత్రం ప్రేయర్ చేసుకోండి అని చెప్పారు సరిగ్గా 6 గంటలకి. అప్పుడే కరెక్ట్ గా మనకి ఏవో ఒక ఇబ్బందులు రావటము, సాయంత్రం 6ంటికి అదే టైంకి ఎవరో ఒకరు రావటము, లేకపోతే కనుక అదే టైంకి ఏదో ఫోన్ కాల్ రావటం, లేకపోతే అదే టైంకి ఏదో బయటికి వెళ్లాల్సిన పని రావటము ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడైతే గనక అదే భావనతో మనం ఎలా అయినా చెయ్యాలనేటువంటి ఒక భావనతో చేస్తూ వెళ్తామో అప్పుడు అప్రయత్నంగా ఇట్లాంటివన్నీ కూడా ఏదో 6:15 అయ్యాక రావటము, 6:20కి అదే టైంకి ఏ డాక్టర్దో అట్లా ఏదో కొంచెం ఒక పావు గంట తర్వాత రావడం అనేటువంటి జరుగుతుంటుంది అనమాట. అలా జరగడం వల్ల ఏమవుతుందనంటే మనకి ఇంకొంచెం శ్రద్ధతోటి మనము అవన్నీ చేసేటువంటి అవకాశం వస్తుంది. అవి ఎప్పుడు జరుగుతాయటానంటే కనుక మనం ఈ మేషరాశి యొక్క మంత్రాన్ని, ఈ మేషరాశి పూర్ణిమని, ఈ మేషరాశిని పూర్తిగా ధ్యానం చేస్తూ ఈ నెల మొత్తం కూడా అదే భావనతోటి పూర్తిగా శ్రద్ధతోటి మనం చేస్తాము. అప్పుడు మనకు అప్రయత్నంగా అలా జరుగుతుంది. అవసరమైనచో తనకున్న సమస్తమును క్షణకాలములో పరిత్యజింపగలుగుట. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిస్థితి ఎలా వస్తుందంటే ఒక్కొక్క సిచ్యువేషన్ మనం ఉన్నటువంటివన్నీ కూడా వదిలిపెట్టి ఫస్ట్ మనం అక్కడ నిలబడవలసి వస్తుంది. అటువంటి అంటే అన్ని పరిత్యజించేటువంటి స్థితికి మనం ఎదగగలగడం అని అంటే అది దేని వల్ల జరుగుతుందంటే మేషరాశి వలన జరుగుతుంది. మానవులకు కలుగు ఉత్తమ గుణములు. ఆకాశమునందు అవ్యక్తముగానున్నటువంటి విద్యుత్తు అను అగ్నియే రుద్రుని తేజస్సు. రుద్రుని నుంచి వచ్చేటువంటి ఒక తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సు అనేటువంటిది ఆకాశంలో ఉన్నటువంటి విద్యుత్ ద్వారా వచ్చేటువంటి ఒక తేజస్సు. ఆ తేజస్సు భౌతికముగా దిగి వచ్చినప్పుడు
సూర్యుడిగా వెలుగుచున్నది. అంటే ఈ ఆకాశంలోంచి ఆ వెలుగు అనేటువంటిది వచ్చినప్పుడు అది ఏ రూపంలో మనకి వ్యక్త రూపంలో వస్తుందంటే సూర్యుడిగా మనకి వ్యక్తమయ్యి వెలుగుగా మనకు కనిపిస్తుంది. ఈ సూర్యుడు భూమధ్య రేఖను దక్షిణము నుండి ఉత్తరమునకు దాటునప్పుడు లేక ఖండించునప్పుడు మేషరాశి యందు ప్రవేశించును. కరెక్ట్ గా భూమధ్య రేఖ, ఆ మధ్య అనేటువంటిది ఒకటి ఉంది కదా మనకి, నార్త్ సౌత్, నార్త్ సౌత్ ఈ రెండు ఉంటున్నాయి. ఈ రెండు ఉన్నప్పుడు ఏమవుతుందిట అనంటే మనము భూమి మీద ఉన్న వాళ్ళకి కరెక్ట్ గా మధ్య పొజిషన్ అది ఎప్పుడు ఉంటుందిట అనంటే అది మనము మార్చ్ 21, తర్వాత సెప్టెంబర్ 21, దక్షిణము నుండి ఉత్తరానికి వెళ్తూ కరెక్ట్ గా మధ్య స్థితిలో ఉన్నటువంటిది ఈ మనకి మేషరాశి అనేటువంటిది అక్కడ మనకి వస్తుంది. ఈ రాశి చక్రమునందు మేషరాశి మొదటి రాశిగా చెప్పబడింది. మనకి మొత్తం రాశి చక్రం అనేటువంటిది ఉంటుంది. దాంట్లో 12 రాశులు ఉంటాయి. 12 రాశుల్లో అన్నిటికంటే ప్రప్రథమైనది మేషరాశి. అందుచే ఇది సంవత్సర పురుషునికి శిరస్సు వంటిది. అంటే సంవత్సర పురుషుడు అనేటువంటి వాడు మొత్తం సంవత్సరం మనకి 12 రాశులు ఉంటే మేషరాశి అనేటువంటిది ఆయన శిరస్సుగా చెప్పబడినది. అందుచే ఇది సంవత్సర పురుషునికి శిరస్సుగా చెప్పబడినది. ప్రజాపతులలో దక్ష ప్రజాపతి సంవత్సర చక్రమునకు అధిపతి. అయితే మనకి ప్రజాపతులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో దక్షుడు అనేటువంటి వాడు ఈ మొత్తం సృష్టిని మనకి దక్ష యజ్ఞంలో చెప్తారు. సృష్టిని మొత్తం ఆయన్ని సృష్టించేయమని చెప్పి ఇస్తారు ఆయనకి. ఆయనే ఈ సంవత్సర చక్రానికి మొత్తానికి ఆయనే అధిపతి అన్నమాట. దక్ష ప్రజాపతి శిరస్సు శివునిచే ఖండింపబడగా దేవతలు మేషము యొక్క శిరస్సును తెచ్చి అతికించిరని సంకేతముగా చెప్పబడిన విషయం ఇది. అయితే దక్షుడు అనేటువంటి వాడు ఆయన దక్ష ప్రజాపతి. ఆయనకి బోల్డంత మంది పిల్లలుంటే వాళ్ళలో ఒక కూతురు దాక్షాయిణి. ఆవిడ ఈ ఆ శివుణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అయితే ఆయన శివుడు ఏముంది, ఆయన విభూది రాసుకుంటాడు, చర్మం వేసుకుని తిరుగుతాడు, ఆయనకి ఏమున్నాయి, అటువంటి వాళ్ళగనా నువ్వు కోరుకునేది, ఇంకెవరినైనా కోరుకుంటే కాదు నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను అని అంటుంది ఆవిడ. అనేటప్పటికీ దక్షుడికి అది ఇష్టం ఉండదు. కానీ ఆవిడ మొత్తానికి ఆయన్ని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకునేటప్పటికీ వాళ్ళ ఇంట్లో చేసేటువంటి యజ్ఞానికి ఆవిడ్ని పిలవకపోవడం, మిగతా వాళ్ళందరినీ పిలవడం జరిగినప్పుడు అప్పుడు మా నాన్నగారు చేస్తున్నారు నేను అక్కడికి వెళ్తాను అని అంటుంది ఆవిడ. అప్పుడు శివుణ్ణి పిలవడు ఆయన. అయితే ఆవిడ అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడకి జరిగినటువంటి అవమానంకి ఆవిడ అగ్నిలో దూకేసినప్పుడు అప్పుడు శివుడు ఆ పరమశివుడు దక్షుడి యొక్క శిరస్సుని ఖండిస్తాడు. దాన్నే ఆ శిరస్సును అనేటువంటి దాన్ని ఖండించినప్పుడు అక్కడ మేక తలకాయ తీసుకొచ్చి అక్కడ పెడతారనమాట. అదే ఈ మేషరాశిగా చెప్పబడినది, సంకేతంగా చెప్పబడినది అనమాట. అయితే సంసారబద్ధుడై చరించు మానవునికి మనస్సు అన తల నరకబడి దేవతలచే మేషరాశి అందలి సద్గుణములు వెలిగింపబడినవి అని అర్థం. అంటే మామూలుగా మనం ఉండేటువంటి ఈ జీవితంలో ఎప్పుడైతే గనక మనకి ఆ ఈ సంసారం అనేటువంటి దాంట్లో మనం ఉండిపోతామో అప్పుడు మనకి ఈ సంకేతం ఏంటి అనంటే మనకి పూర్తిగా భగవంతుడి యందు
మనస్సు నిలబడడం కోసం ఏం చేస్తారట, మనకి మేషరాశి లాంటి యొక్క సద్గుణములు అనేటువంటి అలవడడానికి ఆ అంటే ఆ తలకాయ తీసి ఈ తలకాయ పెట్టడం అని అంటే ఆ మామూలు స్థితి అయినటువంటి ఆ జీవితం నుంచి ఈ సద్గుణములు ఉన్నటువంటి జీవితంలోకి మన్ని వెలిగింపబడటము అనేటువంటిదే ఈ మేషరాశి అన్నమాట. కనుక మన కనుబొమ్మల మధ్య భాగమును సూటిగా మెదడు క్రింది భాగమున ఇంద్రగ్రంథి, ఈ కనుబొమ్మలో మధ్య భాగం ఇక్కడ ఇంద్రగ్రంథి మరియు వరుణ గ్రంథి ఉండేవి. రెండు అయితే ఇక్కడ ఇంద్రగ్రంథి వరుణ గ్రంథి ఉంటే ఈ మధ్యలో ఈ రెండు కనుబొమ్మలు కలిసేటువంటి ఒక బిందు ఉంటుంది. ఆ కేంద్రంను రెండు కనుబొమ్మల వాని మధ్య నేర్పడు అంతఃకరణమను జ్యోతియే గొర్రె తల సంకేతింపబడిన ఈ రెండు కలిసినటువంటి దాన్ని గొర్రె తలకాయ కింద సంకేతింపబడుతుంది. అంటే ఎట్లా అంటే మనం కూడా ఊహించుకోవచ్చు. మీరు ఒక ర్యామ్ అనేటువంటి దాన్ని ఊహించినప్పుడు దానికి ఇక్కడ ఒక కొమ్ము ఇక్కడ ఒక కొమ్ము ఇలా ఉంటాయి. ఆ కొమ్ముల్ని రెండు కలుపుకుంటూ మనం చూస్తే గనక మనకి ఈ ఆకారం అనేటువంటిది ఒకటి కనిపిస్తుంది. రెండు కనుబొమ్మలది మనం అలా ఊహించుకుంటే మనకి ఈ ఈ సంకేతాన్ని మనము ధ్యానం చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఆ గొర్రె తలగా సంకేతం మనకి చెప్పబడినటువంటి ఇది ఏ ఆజ్ఞా చక్రము. దీన్ని ఇడ పింగళ సుషుమ్న అని కూడా చెప్తాను. మరియు ద్విదళ పద్మము, ఇక్కడ ఈ ఆజ్ఞా చక్రంలో మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి ప్రజ్ఞా విలాసంలో మనకి రెండు దళాలు ఉంటాయి. ఒక పద్మం ఉంటుంది. ఆజ్ఞా చక్రం సంబంధించినటువంటి ఆ పద్మంలో రెండు దళాలు ఉంటాయి. దాన్ని ద్విదళ పద్మము అని అంటారు. మన శరీరమునందు మేషరాశి ప్రధానముగా పనిచేయు కేంద్రం ఇది. మన శరీరంలో మేషరాశి అనేటువంటిది ప్రధానంగా పనిచేసే కేంద్రము ఈ ఆజ్ఞా చక్రము. ఆజ్ఞా చక్రమునకు పైన సహస్రారమనబడు మరి ఒక కేంద్రము గలదు. ఈ పైన ఇంకొక కేంద్రం ఉంటుందంట, అది సహస్రారము అంటారు. దీనినే సహస్రదళ పద్మము అని అంటారు. ఈ సహస్రారం అనేటువంటి ఒక చక్రం మన అంటే మన తలకి మన దీనికి ఆనుకోకుండా కొంచెం పైన ఉంటుందని చెప్తారు మాస్టర్ గారు. అది కరెక్ట్ గా ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ దానికి సహస్ర దళాలు ఉంటాయి, 1000 అనమాట. ఇది కపాల ముందుండు ననియు అందరు. కపాల మోక్షం అనగా జీవుడు శరీరమును విడిచుచున్నప్పుడు తల పగిలి ప్రాణము పోవుటయే అని కొందరు చెప్పుదురు. నిజమునకు ఈ కేంద్రము శిరస్సునందు కాక శిరస్సు నుండి వెలుపల చోటునందుండునని, అంటే కరెక్ట్ గా మన శరీరానికి తగలకుండా కొంచెం పైన ఉంటుంది అనమాట. ఇది మన చుట్టూ చోటునందు అంతర్యామిగానున్నటువంటి పరమాత్మకును శరీరమునందుండు నేను అను ప్రజ్ఞకును కలిపినటువంటి లింక్ వంటిది. అంటే మనకి ప్రతిదానికి ఒక లింక్ అనేటువంటిది కావాలన్నమాట. ఆ లింక్ అనేటువంటిది ఎక్కడి నుంచి ఎలా ఏర్పడుతుంది అని అంటే, ఒకటి చోటునందు ఉండేటువంటి అంతర్యామికి మన శరీరంలో ఉండేటువంటి నేను అనేటువంటి ఈ అంతర్యామి ప్రజ్ఞకి, ఈ రెండిటికి లింక్ అనేటువంటిదే మనకి ఇక్కడ ఉండేటువంటి ఈ సహస్రార చక్రము. ఈ సహస్రదళ పద్మము వికసించినప్పుడు శరీరమందు
జీవుడు దేవుడుగా మారును. ఎవరిలో అయితే గనక ఈ సహస్రారం అనేటువంటిది వెలుగుతుందో, అంటే మేల్కొని పనిచేస్తుందో, అటువంటి వాళ్ళకి ఏం జరుగుతుంది అనంటే వాళ్ళకి తె- ఆ, మనం కొన్ని సార్లు చూస్తుంటాము. కొంతమందికి ఈ వెనకాల అంటే శ్రీరామకృష్ణ పరమహంసకి, శ్రీరామచంద్రుడికి, తర్వాత వాళ్ళందరికీ వెనకాల ఏదో వెలుగు ఉన్నట్టుగా ఇలా చక్రం లాగా వేస్తారు. అది ఏంటి అని అంటే సహస్రారానికి సంకేతంగా ఈ వెనకాల వేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక వెలుగు అనేటువంటిది అది వెలిగి పనిచేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు మనకి మోక్షం అనేటువంటిది వస్తుంది అని చెప్తారు. వాళ్ళకి ఎప్పుడు అది అలా వెలిగి వికసించి పని చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఈ సహస్ర దళ పద్మం అనేటువంటిది వికసించినప్పుడు ఏం జరుగుతుంది అనంటే వాళ్ళ శరీరంలో జీవుడు అనేటువంటి వాడు, ఈ లోపల జీవుడు అనేటువంటి వాడు దేవుడుగా మారటం అనేటువంటిది జరుగుతుంది అనమాట. అది ఎప్పుడైతే కనుక జీవుడు దేవుడుగా మారతాడో అప్పుడు తాను వేరుగా నుండి పరిమితత్వ నశించి మొత్తము విశ్వమునందు తాను ఆ నుండి తన శరీరములో తనలోని భాగముగా నుండి. అయితే ఏమవుతుందిటానంటే ఎప్పుడైతే గనక మన ఈ శరీరం అనేటువంటి దాంట్లో మనకి ఎప్పుడైతే గనక ఈ సహస్రారం అనేటువంటిది వెలిగి పనిచేస్తుంటుందో అప్పుడు మనకి తెలియకుండానే మనలో పూర్తిగా అంతర్యామిత్వము అనేటువంటిది పూర్తిగా ఉంటుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది అనంటే మనం మనంగా ఉండకుండా మనం పూర్తిగా మార్పు, అంటే అది ఎటువంటి స్థితి అంటే ఏ శంకరాచార్యులు వారు అటువంటి వారు, వాళ్ళు ఆ స్థితికి ఎదిగినటువంటి వాళ్ళు. వాళ్ళలో ఈ లోపల ఉండేటువంటి జీవుడు అనేటువంటి వాడు దేవుడిగా మారి వాళ్ళలో పూర్తిగా ఆ భగవంతుడు అనేటువంటి వాడు సర్వాంతర్యామి అనేటువంటి వాడు నిలబడి పనిచేస్తూ ఉంటాడట. అప్పుడు వాళ్ళ శరీరం అనేటువంటిది మొత్తం అంటే దైవత్వంగా ఉంటుందన్నమాట. అప్పుడు ఇదంతా కూడా భగవంతుడి యొక్క ఇదిగా ఉంటుంది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని స్తుతింపబడినటువంటి అంతర్యామి ప్రజ్ఞయే ఇది. అంటే ఏంటి దీని అర్థం ఏంటి అని అంటే దీనిలో చాలా అర్థం ఉంది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అనంటే అంటే అర్థం ఏంటి అనంటే సహస్ర శీర్ష అంటే ఆయనకి 1000 హెడ్స్ ఉన్నాయంట అయ్యవారికి. అంటే ఉన్నాయి అని అంటే అంటే మనకి ఎదురుకుండా కనిపించేటువంటి ప్రతి వాడి యొక్క శిరస్సు ఆయన శిరస్సే. అంటే 1000 అన్నదానికి అర్థం అలా చెప్పారు. ఆ 1000 అనేటువంటి మనలో అక్కడ ఉంటూ ఉంటాయన్నమాట. ఈ 1000 అంటే ప్రతివాడు అంటే 1000 అనేటువంటి నెంబర్ తీసుకున్నారు కానీ అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతివాడు కూడా ఆ సర్వాంతర్యామియే. సహస్రాక్ష అంటే 1000 ఐస్ అన్నమాట. అంటే 1000 కళ్ళు అనంటే ఆయనకి ఏంటిట అనంటే అనక ఎవరిని చూసినా ఆయనగా కనిపించటము, ఏ కన్నైనా ఆయన కన్నే అన్నట్టుగా అన్నమాట. అంటే అది ఒక సాధనకు సంబంధించినటువంటిది. అది చెప్పడం చాలా సులువే కానీ ఎవరైనా గబుక్కున మన్ని ఒక మాట అన్నా మన్ని ఏదైనా అన్నప్పుడు అప్రయత్నంగా మనలో ఈ అరిషడ్ వర్గములు అనేటువంటివి ప్రేరేపితములవుతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందట అనంటే మనము అంతర్యామితత్వం అనేటువంటిది తాత్కాలికంగా మరుగున పడి మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు పైకి వచ్చేప్పటికప్పుడు మనం ఏం చేస్తా అంటానంటే మనము ఒక రకమైనటువంటి ఏహ్యభావము, ఈర్ష్యాభావము, లేకపోతే క్రోధ భావము అనేటువంటిది కలిగి వాడయందు మనము తాత్కాలికంగా భగవంతుణ్ణి చూడడం మానేస్తా అంట. మాస్టర్ గారు ఏమని చెప్పేవారంటే మాస్టర్ ఈకే గారు, నా మనస్సు అద్దము వంటిది. అంటే ఏంటి అనంటే ఆయనకంటూ ఆయనకేం ఉండవు. వీళ్ళు నన్ను ఇలా అన్నారు అలా అన్నారు అవేవి ఉండవు.
అవతల వాళ్ళు ఆయన ఎదురుకుండా ఉన్నప్పుడు మన మనస్సే మన అద్దం ముందు నుంచుంటే ఏమవుతుందంటే మనమే కనిపిస్తాం అక్కడ. అలాగా మాస్టర్ గారి ఎదురుకుండా మనం వెళ్ళి ఉన్నప్పుడు ఆయనకి మనం తప్ప, మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా మన అంటే మనం అప్పుడు అలా అన్నామా ఇలా అన్నామా ఇలాంటి దురుద్దేశాలు ఏవీ లేకుండా చాలా స్వచ్ఛమైనటువంటి మనస్సు కలిగి ఉంటారట. అటువంటి వారు మాస్టర్ గారు. ఎప్పుడైతే గనక అలా ప్రతి వాళ్ళలో ఉన్నటువంటి ప్రజ్ఞ అంతర్యామి ప్రజ్ఞయే అయి ఉంటామో అప్పుడు అటువంటి భావనతోటి వేరే వాళ్ళని చూస్తాంట. అంటే మన మనస్సే సహస్రాక్ష అంటే మన కన్ను అనేటువంటిది మన మనస్సే. అటువంటి భావన, ఆ దృష్టి అనేటువంటిది ఆ విధంగా మనకి ఏర్పడుతుంది ఆ స్థితికి ఎదిగినప్పుడు. ఇందు స్తుతింపబడినటువంటి పురుషునికి అనేక శిరస్సులు, కన్నులు, పాదములు కలిగినవని చెప్పబడింది. అనగా జీవులు అందరి శరీరములను తన శరీరముగా పరమ పురుషుని నుండుంటాయని, అట్టి స్థితిలో నున్నటువంటి జీవుడు పరమ పురుషుని ప్రజ్ఞగా నుండుననియు అర్థము. అంటే అప్పుడు మనం ఎలా ఉంటామంటే పరమ పురుషుడిగా ఉంటాంట, ఆయనగా ఉంటాం అన్నమాట. అప్పుడు మనం అనేటువంటిది ఉండదు, ఇంకప్పుడు మొత్తం దేవుడే ఉంటాడు మనలో. అట్టి వానికి తన ఆకలి, తన కష్టములు, సుఖములు అనునవి ప్రత్యేకముగా నుండుట నశించి ఏ జీవి కష్టమునైనను తనదిగా నుండును. అంటే అప్పుడు వాళ్ళకి ఆకలి అనేటువంటిది అనిపించదుట. అనంటే ఎట్లా ఉండేదంటే మాస్టర్ గారు నాగర్ కర్నూల్లో వైద్య సేవకు వెళ్ళినప్పుడు అక్కడ ఎంత మంది అంటే, అంటే ఒక మందు చీటి రాయడానికి ఒకళ్ళు, ఒక రిజిస్టర్లో ఫైల్ కాగితం పట్టుకునే వాళ్ళు ఒకళ్ళు, తర్వాత ఆ పేషెంట్ వచ్చి కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళందరూ చుట్టూతా నుంచిన ఎప్పుడైతే మాస్టర్ గారు ఎలా ఉంది ఏంటి అని చెప్పినప్పుడు ఇటు పక్కన ఒకళ్ళు స్లిప్ రాస్తుండేవాళ్ళు, ఒకళ్ళు మందు చెప్పేసేవారు. చెప్పగానే ఆ మందు ఒకళ్ళు రిజిస్టర్లోనూ ఆ కేస్ షీట్ మీద రాసినప్పుడు ఇంకొకళ్ళు ఆ మందు పేరు స్లిప్ పేపర్ మీద రాసినప్పుడు అప్పుడు ఇంకొకళ్ళు వాళ్ళకి మందు ఇస్తుండేవారు. అంటే అక్కడ ఏంటి ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే, అప్పుడు ఆకలి వేస్తుందా అని అంటే ఏం అక్కర్లేదు. ఇప్పుడు బోల్డ్ అంతమంది మధ్యలో వచ్చి మాస్టర్ గారు 12:30 అయింది, 1 గంట అయింది, మీరు భోజనంకి వస్తారా అంటే పర్వాలేదు ఇప్పుడు నాకేమి ఆకలిగా లేదని. అంటే ఎందుకు అనిపించట్లేదు? ఆయన యందు పరిపూర్ణమైనటువంటి శరణాగతి కలిగి ఆయనకి సేవ చేయడము, ఆ జీవ సేవయే ఆ భగవంతుడి సేవగా భావిస్తూ చేసినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి జీవుడికి సేవ చేసినప్పుడు ఇంకొక ఆకలి అనేటువంటిదిగా, నిద్ర అనేటువంటిదిగా అదేమి అనిపించదు. అది మనలాంటి వాళ్ళకి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతుందంటే, మనము ఆ తిరుపతి తిరుమలలో ఉన్నాం అనుకోండి, అప్పుడు లైను కరెక్ట్ గా మన ఎక్కడో ఆపుతారు. ఆపినప్పుడు మనము ఇంకొక అంటే ఒక 10 మీటర్లో 20 మీటర్లోనూ అయ్యవారి యొక్క అంతరాలయం దగ్గర చేరుకుంటాం అనుకోండి, అప్పుడు మనకు ఆకలి అనేటువంటిది జ్ఞాపకం ఉంటుందా? ఉండదు. ఇన్ని గంటల నుంచి వచ్చాం కదా, అప్పుడు అవి ఏవి గుర్తుండవు. అయ్యవారి దగ్గరికి వెళ్ళాలి, అయ్యవారిని చూడాలి, వీళ్ళందరూ పదండి పదండి అంటున్నారు, తోసేస్తున్నారు. ఏంటి మనం ఎలాగా అయ్యో చూడాలని అనుకుని ఇంత దూరం వచ్చాం కదా, చూద్దాం చూద్దాం, అదే తప్ప ఇంకొక ఆలోచన ఉండదు. అది అన్నమాట. అప్పుడు ఆయననే అక్కడ మనం చూస్తుంటాం తప్పితే ఇంకా అది తప్ప ఇంకొకటి జ్ఞాపకం ఉండదు. అందరు ఏమనుకుంటారు, అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఇంక్రిమెంటో, లేకపోతే ఏదైనా స్థలం కావాలనో, లేకపోతే ఆరోగ్యం కావాలనో, ఫలానా ఏదైనా కావాలని కోరుకోవాలి గట్టిగా. అక్కడికి వెళ్ళి కోరుకుంటే నిజం అవుతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కోరుకోవడాలు అవేవీ లేవు. ఆయన్ని చూసాము, ఆ లోపలే మనం వెళ్ళిపోతుంది. అయ్యో బయటికి వచ్చిన తర్వాత అయ్యో ఇంకోసారి చూస్తే బాగుండు అయ్యవారిని అంతే తప్పితే అక్కడ ఆకలేస్తుందా, మంచినీళ్ళు కావాలా, అవేవి ఉండవు. అది ఆ స్థితి ఆయన కల్పించగలరు అనమాట.
తన తన తను అనేటువంటిది తాత్కాలికంగా మర్చిపోయే స్థితికి వెళ్తామన్నమాట. తనేంటి తన కష్టాలు ఎన్నో అనుకుని వెళ్తారు. ఆ ముందు లైన్ దాకా, ఆ ముందు కంపార్ట్మెంట్ దాకా ఉంటుంది. కానీ ఎప్పుడైతే అక్కడికి వస్తాం అక్కడ అనుకున్నా కూడా మీకు జ్ఞాపకం కూడా ఉండదు. అది అవి తను అనేటువంటి ఆ ప్రత్యేకత అనేటువంటిది నశిస్తుంది. ఆ నశించి ఏ జీవికి ఉన్నటువంటి కష్టమైనా అది తన కష్టంగా భావించు. అంటే వాళ్ళకి మందు రాసి ఇస్తున్నప్పుడు ఇప్పుడు మనకు ఆకలేస్తుందా, మనం కాసేపు కాఫీ తాగుదామా, లేకపోతే వాళ్ళు భోజనంకి పిలుస్తున్నారు మనం భోజనం చేసి వచ్చి మందులు ఇద్దాంలే, అట్లేం ఉండదన్నమాట. వాళ్ళకి మందులు ఇస్తూ ఉంటే తాత్కాలికంగా అన్నీ మర్చిపోతాం మనం. ఆయన తప్ప ఇంకెవరు ఉండరు. అందరి సుఖ సంతోషములే తన సుఖ సంతోషములగును. ఎప్పుడైతే గనక వాళ్ళందరికీ తగ్గి వాళ్ళు డాక్టర్ గారు మీరు క్రితం నెల వచ్చారు, అప్పుడు మందు ఇచ్చారు, అప్పుడు నాకు కాస్త ఇబ్బంది అయ్యింది, ఇప్పుడు మీరు ఆ మందు ఇచ్చిన తర్వాత వేసుకున్నాక ఇప్పుడు నాకు చాలా హాయిగా ఉంది, నాకు తగ్గింది అని అంటే ఆ సుఖము ఆ ఆనందం, ఆ మాట వినడానికే ఎంతో ఆనందంగా ఉంటుంది అనమాట. అది ఎప్పుడైతే గనక వాళ్ళ సుఖ సంతోషమే మన సుఖ సంతోషంగా భావించినప్పుడు ఈ కేంద్రం వికసించుటకు మేషరాశి ప్రధానముగాను, దానికి దోహదముగా ఇరుప్రక్కల ఉన్నటువంటి మీనరాశి వృషభ రాశులు పనిచేయును. ఎప్పుడైతే గనక ఈ మేషరాశి అనేటువంటిది మనకి ఈ రకంగా పనిచేసినప్పుడు అప్పుడు ఈ పక్కన రెండు కూడా దానికి దోహదపడతాయి అని చెప్తున్నారు. అనగా ఆ జీవుని యందు మేషరాశి లక్షణములగు ఏకాగ్రత, చేపట్టిన కార్యక్రమందు పట్టుదల కలిగి ఉండుతో పాటు మీనరాశి లక్షణంలో ఏంటట అంటే, అంటే కన్నార్పకుండా చూస్తూ ఉంటుందంట. చేప అనేటువంటిది మీనము, మీనము అమ్మవారిని మీనాక్షి అన్నారు. ఆవిడ కళ్ళు ఎలా ఉంటాయట అనంటే చేప ఆకారం అలా ఉంటాయట. ఆ మీనాక్షి అనేటువంటి ఆవిడ అటువంటి కళ్ళ అంటే ఏమరపాటు లేకుండుట, అంటే ఇంకా ఏమరపాటు లేకుండా అలా నిరంతరం మనం చేసేటువంటి పని ఒకటి ఉంటుంది కదా, అది ఆవిడ ఏమరపాటు లేకుండా అందరి యందు అటువంటి దృష్టితోటి అందరినీ చూస్తూ ఉంటుంది ఆవిడ. ఎప్పుడైతే ఆవిడ అలా చూస్తూ ఉంటుందో అప్పుడు మనకి ఏం జరుగుతుందట అనంటే ఆవిడ యొక్క అనుగ్రహము అనేటువంటిది మనకు కలుగుతుంది. అప్పుడు మనం హాయిగా ఉంటాం. అటువంటి ఏమరపాటు అనేటువంటిది లేకుండా పని చేయడం అనేటువంటిది ఈ మేషరాశి యొక్క ఈ ఏకాగ్రత, తర్వాత తను చెయ్యాలి, ఈ పని చెయ్యాలి, నలుగురికి మనం ఇంత ఏదో ఒక గుడి కట్టించాలి, ఆ గుడి కట్టించేటప్పుడు దానికి కావలసినటువంటివన్నీ తీసుకొస్తుంటాం, అన్ని పెడతాం చేస్తుంటాం. అప్పుడు మన గురించి మన ఇల్లు మనవి ఇవన్నీ మర్చిపోతాం తాత్కాలికంగా. అట్లా మనం ఎప్పుడైతే చేస్తుంటామో అప్పుడు ఏమరపాటు లేకుండా పనిచేయడం అనేటువంటి ఒక సద్లక్షణము మనకి ఈ మీనరాశి వల్ల అలవడుతుంది. తర్వాత హృదయమునందరి పరమాత్మ రెప్పపాటు లేకుండా చూచుచుండుట. ఆయన కన్నిలా ఆర్పకుండా ఎప్పుడు అలా చూస్తూనే ఉంటారట అయ్యవారు. మరియు వృషభ రాశి లక్షణములైనటువంటి ప్రతిఫలాపేక్ష లేక ఇతరుల సౌఖ్యము కొరకు అనుక్షణము శ్రమించుట. వృషభము అంటే ఏంటి? ఎద్దు. ఏం చేస్తుందట అదనంటే పొలం దున్నుతుందంట. అంటే పొలం దున్నడం వల్ల దానికి ఏంటి కలుగుతుంది? దానికి ఏమీ కలగదు. కానీ అది పొలం అలా దున్నుతూనే ఉంటుందట. దున్ని అన్నిటికీ ఇలాగా నాగలి తీసుకెళ్ళడం, మళ్ళీ నీళ్లు భుజం మీద తీసుకెళ్తే అవన్నీ పోయటం ఇలా చేస్తుందిట. అంటే అక్కడ ప్రతిఫలాపేక్ష అంటే దానికి ఏ కోరిక లేక ఆ వృషభం అనేటువంటిది ఇది నాకు వస్తే బాగుండు, దీనివల్ల నాకు ఇంత లాభం కలుగుతుందేమో అనేటువంటి
అంటే ఫలితము యందు ఆపేక్ష లేకుండా పని చేయటం అనేటువంటిది వృషభ రాశి యొక్క ప్రత్యేకత. ఆ వృషభ రాశి అనేటువంటిది ఎప్పుడైతే గనక ఆ లక్షణం మనకి ఈ మేషరాశి వల్ల కలుగుతుందో అప్పుడు మనము చక్కగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది కలిగేటప్పటికీ అనుక్షణము మనం అలా శ్రమిస్తున్నా కూడా ఏమరపాటు లేక పని చేస్తున్నా, ప్రతిఫలాపేక్ష లేకుండా పని చేస్తున్నా, ఆ పని మనం అనుకున్నటువంటి కర్తవ్యం నెరవేరేదాకా చెయ్యడం అనేటువంటిది మనలో నిలబడుతుంది. అటువంటి సద్లక్షణములు మనకు అలవడతాయి. సకారము మేషరాశికిని, హకారము వృషభ రాశికిని సంకేతములైనటువంటి బీజాక్షరములు. మేషరాశికి బీజాక్షరం అనేటువంటిది సకారము, హకారము అనేటువంటిది మనకి వృషభ రాశికి బీజాక్షరాలు. ఇందు సకారము పురుషుని సూచించును. అందుచేతనే మనకి పురుష సూక్తంలో సహస్ర శీర్ష పురుష అనేటువంటిది సకారంతో మనకు మొదలవుతుందట. అలాగే వృషభ రాశికి సంకేతంగా ఉన్నటువంటి తోటి హిరణ్యవర్ణాం హరిణీం అనేటువంటిది మనకి ఈ శ్రీ సూక్తము ప్రారంభమవుతుంది. ఈ సకారము హకారము రెండు కలిస్తేనే మనం దాన్ని హంస అని అంటాము. అది మనము సోహం అనేటువంటిది ఒక ధ్యానం చేస్తాము. ఈ మంత్రం అనేటువంటిది మన మనస్సు, బుద్ధి వీటన్నిటినీ కూడా మన ప్రాణశక్తిని ఈ మూడిటి యందు లయం చేసేటువంటి ఒక ధ్యానం అనేటువంటి మాస్టర్ సివి గారు మాస్టర్ ఈకే గారు మనకిచ్చారు. ఆ ధ్యానాన్ని ఎప్పుడైతే మనం అలా చేస్తూ ఉంటామో అప్పుడు మనస్సు, బుద్ధి, ఈ ప్రాణశక్తి ఈ మూడు అనేటువంటిది లయమైపోతాయి అన్నమాట. దీని వలన మాస్టర్ సివివి గారిచే హయ్యర్ బ్రిడ్జ్ గా చెప్పబడినటువంటి అంతఃకరణ శరీరముగా ప్రాణమయ కోసం నందు పునర్నిర్మాణమగును. ఎప్పుడైతే గనక ఈ ధ్యానం అనేటువంటి అంటే మనం ఎలా చేయాలిట అనంటే మనకి ఇక్కడ ఆజ్ఞా చక్రం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ ఆజ్ఞా చక్రానికి పక్కన ఇక్కడ మనకి ఇడ, పింగళ, సుషుమ్న మూడు పని చేస్తుంటాయి. ఎప్పుడైతే గనక మనం ఇక్కడ ధ్యానం చేస్తామో అప్పుడే మనకి ఈ మూడుని మనకి గంగా, యమున, సరస్వతి ఈ మధ్యలో ఉన్నటువంటి సరస్వతి ఈ మూడు సంగమము, త్రివేణి సంగమము అని అంటారు దాన్ని. ఎప్పుడైతే గనక మనం ఈ ధ్యానం చేస్తుంటామో అప్పుడు మనకు అప్రయత్నంగా ఇది ఒక బ్రిడ్జ్ అన్నమాట. అంటే ఈ గ్యాప్ అనేటువంటిది అది ఈ బ్రిడ్జ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. దాన్ని ది హయ్యర్ బ్రిడ్జ్ అని అంటారు అనమాట. ఈ హయ్యర్ బ్రిడ్జ్ ఎప్పుడైతే ఏర్పడుతుందో దాన్ని మనము ఇంద్రధనస్సు అని అంటారనమాట. అంటే ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా ఉంటుంది. దాన్ని ఇంద్రధనస్సు అని అంటారు. ఆ ధనస్సు అనేటువంటిది ఏర్పడుతుందంట. అప్పుడే మన లోపల అంతఃకరణ శరీరము అనేటువంటి నిర్మాణం. ఎప్పుడైతే ఈ అంతఃకరణ శరీరం అనేటువంటి నిర్మాణం అవుతుందో అప్పుడు శరీరంలోనికి వెలుపలికి ద్రవ్యములను ఆహారము, నీరుగా, వాయువుగా స్వీకరించే శక్తిని ప్రాణశక్తి అందరూ. దీనికి సో అను శబ్దము బీజాక్షరము. అయితే మన శరీరానికి సంబంధించినటువంటి శరీరం నిలబడడానికి మనం కొన్ని ద్రవ్యాలు అనేటువంటివి తీసుకుంటూ ఉంటాము. అవి అంటే ఆకలి, నిద్ర అనేటువంటివి ఇవన్నిటివి కూడా జరగడం కోసం మనము ఫస్ట్ నీరు, వాయువు, ఆహారము ఇవన్నీ తీసుకుంటాం. దీనికి సో అను శబ్దము బీజాక్షరము. శరీరం నుండి అనవసరమైనటువంటి వాటిని బయటకు మన ముక్కు ద్వారా, మన చర్మం ద్వారా, మనము మలాయం ద్వారా మనము విసర్జిస్తాము. ఈ శక్తిని అపాన శక్తి అని అంటారు. దీనికి హం అనేటువంటిది బీజాక్షరము. ఈ రెండు శక్తుల్ని క్రమబద్ధీకరణము చేయుట అనంటే ఏంటిట అనంటే గనక మనము శ్వాస లోపలికి పీల్చి బయటికి వదలడం అనేటువంటిది ఎప్పుడైతే చేస్తుంటామో ఈ కార్యక్రమము
మనము లోపలికి నెమ్మదిగా పీలుస్తూ మళ్ళీ నెమ్మదిగా అంటే ఆ శబ్దాన్ని వింటూ సో అనేటువంటి శబ్దాన్ని మనం మనస్సులో ఉచ్చరిస్తూ శ్వాస లోపలికి తీసుకుంటూ మళ్ళీ హమ్ అనేటువంటి శబ్దాన్ని పైకి ఉచ్చరిస్తూ మనము ఆ శబ్దాన్ని వింటూ గనక మనం శ్వాసని బయటికి వదులుతాం అనేటువంటిది ఈ అభ్యాసం చేస్తాము. అప్పుడు అప్రయత్నంగా ఈ బ్యాలెన్స్ అనేటువంటిది క్రమబద్ధం, ఈ శక్తులు రెండు క్రమబద్ధం అవడటువంటిది జరుగుతుందన్నమాట. ఈ సోహం సోహం అనేటువంటి వీటిని మనం సుదీర్ఘంగా ఉచ్చరిస్తూ ఈ శ్వాస లోపలికి పీల్చి వదలటం అనేటువంటిది చెయ్యాలి. అంతేకాక గాలిని లోపలికి పీల్చుచు బయటికి వదులుచున్నప్పుడు మనస్సుతో ఊపిరితిత్తులు కదలిక అంటే వ్యాకోచించడం, లోపలికి పీల్చినప్పుడు వ్యాకోచించడం, బయటికి పీల్చినప్పుడు సంకోచించడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఆ ఊపిరితిత్తులు వ్యాకోచించడం సంకోచించడం గమనించాలి. అది ఎప్పుడైతే మనం గమనిస్తూ ఉంటామో అప్పుడు మనకి ఈ శక్తులు రెండు క్రమబద్ధీకరణించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. దీనిని గూర్చియే మాస్టర్ సివివి గారు ప్రేయర్ చెప్పినప్పుడు శరీరములలో తట్టున ఏమని జరుగుచున్న కనుక దానిని గుర్తించు. అయితే మన శరీరంలో జరిగేటువంటి ఆ కదలికలు అనేటువంటిది గమనించండి అని చెప్పి మాస్టర్ సివి గారు చెప్తుంటారు. ఇట్లు అభ్యసించుటని శ్రీకృష్ణుడు యోగాభ్యాస కౌంతేయ అని చెప్పి యోగాభ్యాసేన కౌంతేయ అని చెప్పారు. ఈ సాధనమున మనస్సు క్రమేణ భూత భవిష్యత్యందు కాక వర్తమానమునందు లీనమవుచున్నది. ఎప్పుడైతే గనక అంటే ఏమవుతుందిటానంటే నెమ్మదిగా శ్వాస లోపల పీల్చడం, నెమ్మదిగా బయటికి వదలడం అనేటువంటిది మనం ఎప్పుడైతే ఇది అప్రయత్నంగా అభ్యాసం చేయడం అని అప్రయత్నంగా జరగడం అనేటువంటిది జరుగుతుందో దాన్ని అభ్యసిస్తాము. అప్పుడు అంటే చేయగా 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 అభ్యాసం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఆ అభ్యాసం అనేటువంటిది జరుగుతుందో అప్పుడు ఏమవుతుందిటానంటే గనక మనలో ఈ అంటే నిన్న ఏమైంది, రేపు ఏం జరుగుతుందో అనేటువంటి ఆ కంగారు బాధ అవన్నీ క్రమేణా నెమ్మదిగా తగ్గిపోతాయి అన్నమాట. తగ్గిపోయేటప్పటికి అప్పుడు ఏమవుతుంది అని అంటే కనుక మనస్సు ఎప్పుడు ఇవాళ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద చాలా నెమ్మదిగా గ్రాడ్యువల్ గా నిలబడడం మొదలెడుతుంది. ఎప్పుడైతే అలా నిలబడుతుందో అప్పుడు అంటే ఎవర్ ప్రెసెన్స్ అంట అనమాట. నిన్న తాను చేసిన పనులను గూర్చి, పొరపాట్లను గూర్చి, తాను చేయబోవు ఘనకార్యములను గూర్చి మనస్సులో ఆలోచించుట అవన్నీ క్రమంగా తగ్గిపోయి శ్వాస నేను అనేటువంటి ప్రజ్ఞ యందు మాత్రమే మనస్సు అప్రయత్నంగా నిలబడుతుంది. అది చిన్న విషయం కాదు. ఎప్పుడైనా మనం అనుకున్నప్పుడు అయితే ఏమవుతుందటానంటే వెనక మనము నెమ్మదిగా మనస్సు అలా నిలబెట్టేటప్పటికీ మనస్సు అంటే ఇనీషియల్ గా ఏమవుతుందంటే ఎక్కడో ఏదైనా శబ్దమైనా ఏదైనా తేడా వచ్చినా అవన్నీ వినిపించి మన ధ్యానం అనేటువంటిది సడలుతూ ఉంటుంది. కానీ ఇలా చేయగా ఫస్ట్ డే ఏది ప్రాక్టీస్ అవుతుంది. కానీ గ్రాడ్యువల్ గా మనం చేస్తుంటే 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 అక్కడ ఏమైనా జరుగుతున్నా కూడా మనము ధ్యానం చేయగలం. అంటే మాస్టర్ గారు ఏమని చెప్పారంటే ఏదైనా బాగా బయట శబ్దాలు అవి ఇవి ఉన్నప్పుడు మనము మనస్సు నిలబడదుట. అదే మనము ఏదైనా కొండ శిఖరం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ అలా పుణ్యక్షేత్రాలు ఎక్కడైతే సైలెంట్ కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాల్లో చాలా మంది జనతాకిడి వల్ల డిస్టర్బెన్స్ అనేటువంటిది ఉంటుంది.
కానీ కొన్ని చోట్ల తక్కువ మంది రావడం వల్ల అటువంటి చోట మనం కూర్చుని అలా కళ్ళు మూసుకుంటే అప్రయత్నంగా అన్నీ మర్చిపోతాం. అప్పుడు మన లోవర్ మైండ్ అనేటువంటిది టోటల్ గా సబ్సైడ్ అయ్యేటప్పటికి మనం అనుకుంటాం మనం నిద్రపోయామని చెప్పి, కానీ యాక్చువల్ గా నిద్ర కాదు. ఈ లోవర్ మైండ్ లో ఉండిపోవడం అనేటువంటిది మనకి బాగా అలవాటు అయిపోవడం వల్ల మనకి తెలియకుండా మనం హయ్యర్ లెవెల్స్ లోకి వెళ్ళేటప్పటికి అక్కడ మనం మేలుకొని ఉంటాం. కాబట్టి మనకి ఈ తాత్కాలికంగా ఈ మైండ్ అనేటువంటిది పని చేయకుండా ఉండడం వల్ల మనం ఆ స్థితిలోకి ఎదుగుతాం. కాబట్టి మనకు అది నిద్రగా మనం భాషిస్తుంది, కానీ యాక్చువల్ గా నిద్ర కాదు అని చెప్పారు. అప్పుడు మనం ఏమవుతా ఉంటానంటే ఇంకా మనకు తెలియకుండానే మనము ఆ స్థితిలోకి ఉంటాం అనమాట. అప్పుడు ఈ రేపు ఎలాగా, అమ్మో నెక్స్ట్ ఎలాగా ఏంటి అనేటువంటిది ఆ కంగారు ఏమీ ఉండదు. అప్రయత్నంగా అది ఏమనిపిస్తుందంటే ఆ కానీలే మాస్టర్ గారు ఉన్నారు, ఆయన చూసుకుంటారు, మనం చేయాల్సింది మనం చేద్దాం అనేటువంటి ఆ బ్యాలెన్స్ అనేటువంటిది గ్రాడ్యువల్ గా వస్తుంది. అప్పుడు మనలో ఈ కంగారు, భయము, టెన్షన్స్ ఇవన్నీ గ్రాడ్యువల్ గా తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఇవన్నీ గ్రాడ్యువల్ గా తగ్గుతాయో అప్పుడు మనలో బీపీలు పెరగటాలు, షుగర్ పెరగటాలు ఇవన్నీ ఏవి ఉండవు అనమాట. అవన్నీ కూడా అప్రయత్నంగా అన్ని సబ్సైడ్ అయిపోయి చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటాం అనమాట మనం. అయితే ఈ ధ్యాన ప్రక్రియ నిర్వర్తించుటకు జీవుని సామగానమునందు ఓంకారముగా లయము చేయుచును. ఎప్పుడైతే గనక మనం అలాంటి ఒక కొండ మీద కానీ, అంటే మాస్టర్ గారు ఏమని చెప్పారంటే ఇనీషియల్ గా మనకి మన ఇంటి దగ్గర కానీ బయట ఏదైనా శబ్దాలు అవుతుంటే అక్కడ మనస్సు ఉన్ముఖం అవ్వడానికి మనకు అలవాటు ఉండదు. కాబట్టి మనం చేయలేము ఫోకస్ గా పూర్తిగా, దాని యందు అలా నిలబడదంట మనస్సు. ఈ డిస్టర్బెన్సెస్ వల్ల ఎక్స్టర్నల్ గా మనం కొంచెం డిస్టర్బ్ అయిపోతుంటాం. ఎప్పుడైతే కనుక అది అటువంటి చోట అప్రయత్నంగా అలా అందరితో పాటు మన మనసు, లేకపోతే మనం ఒక్కడం ఉన్నా నిలబడుతుంది. ఎప్పుడైతే కనుక మనం ఈ ఈ ఈ అది అంటే ప్రాక్టీస్ చేసేప్పటికి కొన్నాళ్ళకి మనము ఎక్కడ ఉన్నా కూడా ఎంత శబ్దాలు ఉన్నా కూడా మనం ధ్యానంలో కూర్చునేటప్పటికి మనకి తెలియకుండానే మనస్సు అలా నిలబడిపోతుందట. కొమ్ములు ఇరుప్రక్కలకు వంకరగా అర్ధవృత్తాకారంగా నుండే గొర్రెతల మేషరాశికి చిహ్నము. రెండు కొమ్మలను మన ముఖమునందలి రెండు కనుబొమ్మలుగా, అది ఇప్పుడు ఇందాక చెప్పాను కదా అట్లా అనమాట, కనుబొమ్మలుగా చేసినచో అవి ఇడా పింగళ నాడులు సూచించును. ఇవి వరుసగా సూర్యశక్తి, ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు, ఒకటి స్థానములన్నమాట. ఈ రెండును కలిసినటువంటి సుషుమ్నా నాడియే బ్రహ్మదండము. దీన్ని మనం ఇలా చూస్తే గనక మనకి ఇది ఇలా ఉంటుంది, వాళ్ళది ఇలా ఒకటి ఉంటుంది, దాన్ని బ్రహ్మదండము అని అన్నారు. ఈ బ్రహ్మదండం అనేటువంటిదే ఆ స్వామివారి దగ్గర ఉండేటువంటి త్రిశూలం అనమాట. ఆ త్రిశూలాన్నే మన స్పైనల్ కార్డ్ గా చెప్పారు. అది ఆయన ఇలా పట్టుకుని ఉంటాడట శివుడు. మీరు ఊహించుకోండి, ఇలా ఉంటుందని, ఇలా ఒకటి ఉంటుంది, అది ఆయన పట్టుకుంటాట. అంటే కుండలిని అనేటువంటి దానికి సంకేతం అనమాట అది. అది ఆయన పట్టుకుని ఉంటాట. ఈ రెండూ కలిసినటువంటి సుషుమ్నా నాడియే దాన్నే బ్రహ్మదండము అని అన్నారు. అదే మనం చూస్తుంటాము కొంతమంది ఋషులు మహర్షులు, నాన్నగారు చెప్పేవారు, ఋషులు మహర్షులు వాళ్ళు ఇలా చెయ్యి పెట్టుకోవడానికి ఇక్కడ ఒక కర్ర మాదిరి ఉంటుంది, అదే బ్రహ్మదండంట. ఇది భ్రూమధ్యము నుండి వెన్నుముక చివరి వరకు వ్యాపించు. ఈ భ్రూమధ్యం నుండి మనం ఊహించుకుంటే ఆ లోపల వెన్నెముక చివరి వరకు ఇలా ఒక దండం ఉంటుందన్నమాట. అవ్యక్తముగానున్నటువంటి పరమాత్మ ప్రకృతిగా కాలచక్రములోనికి చొచ్చుకొని వచ్చుటయి మేషరాశి సూచించింది. ఈ అంటే అవ్యక్తంగా ఉండేటువంటి పరమాత్మ ఈ ప్రకృతిలోకి ఆయన దిగి రావటమే ఈ మేషరాశి అనేటువంటి సంకేతం అన్నమాట. సృష్టి యందు ఉత్తరాయణము దక్షిణాయనము రెండును మేషరాశితో ప్రారంభమగుచున్న సంవత్సరమునకు రెండు కొమ్ముల వంటివి. ఉత్తరాయణమున సూర్యుడు తేజస్సు చే నీరు ఆవిరియై మేఘములుగా మారి, దక్షిణాయనమున మరల వర్ష రూపముగా క్రిందికి దిగివచ్చి భూమిని ఫలవంతమునర్చుట. అంటే మాస్టర్ గారు ఏమని చెప్పారంటే, రాముడు నీలమేఘశ్యాముడు, అమ్మవారు
సీత నాగటి చాలు అని చెప్పారు. అంటే ఆయనేమో అవ్యక్తంగా ఉంటారు. ఇక్కడ ఈ ఈవిడేమో ప్రకృతిగా వ్యక్తంగా దిగి వస్తుందంట. అయితే అవ్యక్తంగా ఏమవుతుందట అనంటే కింద ఉన్నటువంటి ఆవిరి అయ్యి ఈ నీరంతా పైకి వెళ్తుందంట. ఉత్తరాయణం ఇదంతా ఉత్తరాయణమే మనకి జూన్ దాకా. జూన్ లో ఎప్పుడైతే కనుక దక్షిణాయనం అనేటువంటి ప్రారంభం అవుతుంది అప్పుడు మనకి వర్షంగా మళ్ళీ దిగి వస్తుందిట. అది అంటే ఎప్పుడైతే వర్షంగా దిగి వస్తుందో అప్పుడు మనకి కూరగాయలు, ధాన్యము ఇవన్నీ పంట పండటము, ఆహారాన్ని ప్రసాదించడం అనేటువంటిది చేస్తారు అయ్యవారు. ఇట్టి మండలాకృతి అయినటువంటి కార్యక్రమే సంవత్సర యజ్ఞం. ఇదే ఈ మొత్తం ఉత్తరాయణము, దక్షిణాయనము, కింది నుంచి నీళ్లు ఆవిరి అయి పైకి వెళ్ళటం, అది వర్షంగా మళ్ళీ రావటము, మళ్ళీ ఈ భూమి మీద ఉన్నటువంటి మొక్కలు మొలకెత్తి అవి పంటగా మారి అందరికీ ఆహారంగా ఉండటము, ఇది ఈ మొత్తాన్నే సంవత్సర యజ్ఞము అని అన్నారు. ఈ యజ్ఞాన్నే వాళ్ళు నిరంతరం చేస్తుంటారట. పూర్ణిమ నాడు ప్రశాంతముగా మేషరాశి లక్షణములను తన యందు ధ్యానము చేసినచో మెరుపు కాంతితో కూడినటువంటి వెలుగును మనము దర్శింపగలము. అట్టి జ్యోతి స్వరూపుడైనటువంటి పరమాత్మ నేనుగా మన యందు మేల్కొని పనిచేయుగాక. ఎవరైతే అనక తను నాకు ఇది కావాలి అనేటువంటిది కాకుండా అయ్యవారిని దర్శించడం అనేటువంటిది ప్రధానంగా కలిగి ఉండి ఆయనని ధ్యానం చేయడం, తర్వాత రోజు అవకాశం ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని కాసేపు, ఒకవేళ నిరంతరం మన ఆఫీసు ఇవన్నీ కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నా కూడా రాత్రి రోజు పడుకునే ముందు ఒకసారి కూర్చుని కళ్ళు మూసుకుని నెమ్మదిగా శ్వాస లోపలికి పీల్చి మళ్ళీ నెమ్మదిగా వదలటం ఒక 3 సార్లు అలా చేయండి. తర్వాత సో అని సుదీర్ఘంగా మనస్సులో ఉచ్చరిస్తూ శ్వాస లోపలికి తీసుకుని మళ్ళీ హమ్ అని పైకి ఉచ్చరిస్తూ శ్వాస బయటికి వదిలి అలా ప్రాక్టీస్ చేసి మనం నెమ్మదిగా అలా కళ్ళు మూసుకొని కూర్చోండి. కూర్చుని ఆ తర్వాత నిద్రపోండి. మీకు అప్రయత్నంగా మనస్సు బ్యాలెన్స్ చేయడం అనేటువంటిది వస్తుంది. ఎప్పుడైతే అది బ్యాలెన్స్ చేయడం అనేటువంటిది వస్తుందో అప్పుడు మనకి నిద్రపోయేటప్పుడు కూడా ని మెలకు వచ్చినప్పుడు కూడా మనకి ఈ రేపు ఎలా మన పరిస్థితి ఏంటి, లేకపోతే రేపు నేను ఇలా చేయగలుగుతా అవన్నీ వదిలేసి ఎవర్ ప్రెసెన్స్ అనేటువంటిది ఉంటుంది. అప్పుడు మనము బీ ఇవేవి కాకుండా ఎదగగలుగుతాం అన్నమాట. ఇవన్నీ కూడా మనకి కలగాలి అనంటే మేషరాశిలో ఇచ్చినటువంటి మంత్రము అజోభాగస్తగ తపస అనేటువంటి ఒక మంత్రం మనం చెప్పుకున్నాము. ఆ మంత్రం అనేటువంటిది ధ్యానం చేయడం ద్వారా మనము అప్రయత్నంగా ఆ స్థితిలో ఉంటాం. ఇప్పుడు మనము పూర్ణిమ ధ్యానం చేసుకుంటాము. అందరూ కళ్ళు మూసుకుని క్రింది పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు